హలో ఎవ్రీవన్. ఏపీ థర్డ్ క్లాస్ తెలుగు గ్రామర్ చూద్దాం. పదాలు అర్థాలు నెక్స్ట్ వీడియోలో మొత్తం కలిపి ఒకే వీడియోలో చేస్తాను. ఫస్ట్ ఇది చూడండి. మెరుపు, మెరుపులు. పై మాటలో మొదటిది ఒకటే ఏకవచనం. మెరుపు అనేది ఏకవచనం, మెరుపులు అనేది బహువచనం. లు అని చేరిస్తే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని అర్థం. దాన్ని బహువచనం అని అంటారు. ఇక్కడ చూడండి, కేక ఏకవచనము అయితే బహువచనం ఏంటిది? లు చేర్చాలి. కేకలు. నెక్స్ట్ ఏకవచనం ఏంది? పిల్ల. లు చేస్తే పిల్లలు బహువచనం అవుతుంది. అలాగే కళ, కళలు. అడుగు, అడుగులు. నేను వాక్యాంత బిందువుని. వాక్యం చివర ఉంటాను. తేజ బడికి వెళ్ళాడు. నేను రేపు సినిమాకు వెళ్తాను. మా తోట చాలా అందంగా ఉంటుంది. పై వాక్యాల చివర చుక్క గుర్తు ఉంది కదా, ఇలా వాక్యం చివర ఉండే చుక్కను వాక్యాంత బిందువు అని, పూర్ణ విరామము అంటారు. దీన్ని ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అని కూడా అంటాము. ఫుల్ స్టాప్ ఉంది అంటే ఆ వాక్యం అక్కడికి పూర్తయిందని అర్థం. ఫుల్ స్టాప్నే మనం ఏమంటాము? దానికి ఇంకొక పేరు వాక్యాంత బిందువు, పూర్ణ విరామము, ఫుల్ స్టాప్. ఈ మూడు ఒకటే. పూర్ణ విరామము, ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్కి పేర్లు అవి. నెక్స్ట్ది, నేను స్వల్ప విరామ బిందువుని. స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటాను. తోటలో జామ చెట్లు, సపోటా చెట్లు, నారింజ చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. కొద్దిగా ఆపి చదువుతున్నాం పైన వాక్యం చదివేటప్పుడు. స్వల్ప విరామం అంటారు. దీన్నే మనం ఆంగ్లంలో కామా అని కూడా అంటాము. స్వల్ప విరామ చిహ్నము అంటే కామా అని అర్థం. బాబు, నీ పేరేమిటి? గీత, మీ ఊరేది? నువ్వు ఏ తరగతి చదువుతున్నావు? లత, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వాక్యాల చివర ఈ గుర్తు ఉంది కదా, దీన్నే ప్రశ్నార్థకము, క్వశ్చన్ మార్క్ అని అంటాము. ఈ గుర్తు ఉన్న వాక్యాల్ని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు అని కనిపించిందంటే దాన్ని ప్రశ్నార్థక పదాలు అని అంటాము. ఆ గుర్తు కనిపిస్తే ప్రశ్నార్థక పదాలు. నెక్స్ట్ చూడండి, జూ ఎంత అందంగా ఉందో. ఆ గుర్తు కనిపిస్తే దానిని ఆశ్చర్యార్థక వాక్యం అని అంటారు. ఆ గుర్తు కనిపించిందంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, అది ఆశ్చర్యార్థక వాక్యము అని చెప్పేసి. శ్రీను, గణపతి, రాజు బజారుకు వెళ్ళారు. రవి పెన్ను, పుస్తకం, పెన్సిల్ కొన్నాడు. జామ చెట్టుపై రామచిలక, పావురం వాలాయి. వాక్యంలో గీత గీసిన పదాలు మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు తెలియజేస్తున్నాయి. ఇలా పేర్లను తెలియజేసే పదాలని నామవాచకాలని అంటాము. మనుషుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, పక్షుల పేర్లు కానీ చెప్తే దాన్ని నామవాచకము అని అంటారు. వికట కవి పదం ఎటు నుండి చదివినా ఒకేలా ఉంటుంది. వీటిని ఏమని అంటారంటే భ్రమక పదాలు అంటారు. జలజ, దాన్ని ఎటు నుంచి చదివినా మళ్ళీ జలజ. మిసిమి, మళ్ళీ రివర్స్ చదివినా మిసిమి. ముత్యము, ముత్యము. కిటికీ, వీటిని ఏమంటారు?
భ్రమక పదాలు అని అంటారు. విజయ్ తెలివైన బాలుడు. అతను 3వ తరగతి చదువుతున్నాడు. మొదటి వాక్యంలో విజయ్ నామవాచక పదం. రెండవ వాక్యంలో అతను అనే పదాన్ని విజయ్కి బదులుగా వాడారు. ఇలా నామవాచకాలకి బదులుగా వాడబడితే దాన్ని ఏమంటారు అంటే సర్వనామం, ప్రనౌన్ అని కూడా అంటారు. అతడు, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు మొదలైనవి సర్వనామాలు. కింద సర్వనామాలు గమనించండి అని ఉంది చూడండి. నేను, మేము, మనం, నీవు, మీరు, వాడు లేదా ఆమె, వారు లేదా వాళ్ళు, వీడు లేదా ఈమె, వీరు లేదా వీళ్ళు, అది, ఇది. అమ్మ అన్నం వండింది. నాన్న బజారుకు వెళ్ళాడు. అమ్మమ్మ కథ చెప్పింది. చెల్లి జామ పండు కోసింది. పైన పదాలు అమ్మ, నాన్న, నానమ్మ, చెల్లి చేసిన పనుల గురించి తెలియజేస్తుంది. ఇలా పనుల గురించి తెలియజేసే పదాలని క్రియాపదాలు అంటారు. చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వెళ్తాడు, వస్తాడు, చెప్తాడు, వండుతున్నాడు, చేస్తున్నారు, గీసింది ఇవన్నీ కూడా క్రియాపదాలు. నేను అన్నం తిన్నాను. మేము లేదా మనం అన్నం తిన్నాం. ఇలా వస్తాయి క్రియాపదాలు.